సార్, ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా హైడ్రా అనే పదము సంచలనంగా మారింది. భూ కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే భూ కబ్జా చేస్తున్నట్టుగా ఫిర్యాదు అందుతుందో, నదులు గాని సరస్సులు గాని లేకుంటే ఏదైనా సరే భూ కబ్జాకు చేస్తున్నని చెప్పేసి ఫిర్యాదు అందిందో ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా వదిలిపెట్టము. చివరికి మా ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు. సో దీనిపై మీరేమంటారు? జై స్వరాజ్య టీవీ వారికి ఈ కవరేజ్కి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, హైడ్రా మాదిరిగా మాకు వాడ్రా కావాలి, వరంగల్ కు వాడ్రా వస్తుంది. ఖబర్దార్ కబ్జాదారులారా, గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా చెలామైన వాళ్లే 100% కబ్జాకు పాల్పడ్డారు. అసలు ఇంచు జాగా కూడా లేకుండా చెరువులు, కుంటలు, నాలాలనే కాకుండా ప్రభుత్వ స్థలాలను, పార్కులను అన్నింటినీ కబ్జా చేశారు. ఇప్పుడు కనీసం ఒక శ్మశాన వాటికకు జాగా దొరకాలంటే కూడా మరి వరంగల్లో జాగా దొరకని పరిస్థితి. ఒక బస్తీ దవాఖానా పెడదాము అంటే కూడా బస్తీ దవాఖానకు కూడా జాగా దొరకనంత స్థాయిలో కబ్జాలు జరిగాయి. ఇప్పుడు గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా 100 ఎకరాలున్నాయి. పట్టణాలలో 1000 ఎకరాలలో వాళ్లకు స్థానం ఉన్నది. అన్ని నాలాలు అన్నిటినీ కబ్జా చేసింది వాళ్ళే. ఈ రోజు వాడ్రా వస్తుంది అంటే వాళ్ళ లాగులు నడుస్తున్నాయి. మరి మాకు రేవంత్ రెడ్డి గారు, మీరు గీతోపదేశం ఒక హైదరాబాద్ ప్రజలకే కాదు, గీతోపదేశం వరంగల్ ప్రజలు కూడా అనుకరిస్తున్నారు. మరి మీ వెంటబడతాం. తేనె తుట్టని కలిపారు, ప్రజా చైతన్యాన్ని కలిపారు. మేము ఊకోం. మాకు కూడా వాడ్రా కావాలి, హైడ్రా లాంటి వాడ్రా కావాలి. ఒక పటిష్టమైన, ఒక నియంతలా పనిచేసే, ఒక నిబంధనలకు అనుగుణంగా, మీరిచ్చే నిబంధనలకు అనుగుణంగా పనిచేసే అధికారిని మాకు వాడ్రాకు మరి కమిషనర్ గా నియమించి, మరి అక్కడ హైదరాబాద్ లో ఏ విధంగా కొనసాగుతుందో ఆక్రమణల తొలగింపు ఇక్కడ కూడా అదే విధంగా కొనసాగాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి, జీవ వైద్యాన్ని కాపాడుకోవాలి. మా వరంగల్ చారిత్రక ప్రదేశం గల మా వరంగల్ కూడా కాపాడాలి. హైదరాబాద్ తో సమానంగా మీరు అభివృద్ది చేస్తున్నారు. దానికి కట్టుబడి వరంగల్ ను అభివృద్ది చేయాలంటే ఈ అక్రమంగా సంపాదించిన కబ్జాకోరులను కోరలు వీకవలసిన అవసరం ఉన్నది. వాళ్ళ నుంచి వరంగల్ ను కాపాడవలసిన అవసరం ఉన్నది. దానికోసం వాడ్రా నిరంతర కార్యక్రమాలు తీసుకుంటుంది. మాకు వాడ్రా వచ్చే వరకు మేము స్వాగతిస్తూ కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం.